నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారుపేరు. 1 కోటి మందికి పైగా ఉన్న కార్యకర్తలే టీడీపీకి బలగం. 2024లో పార్టీకి అఖండ మెజార్టీ రావడానికి కార్యకర్తల త్యాగాలే కారణమని చంద్రబాబు నాయుడు పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలకు ద్వితీయ శ్రేణి నాయకులకు మధ్య పొసగటం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనంతపురం జిల్లా సింగనమలలో తాజా రాజకీయ పరిస్థితులు క్యాడర్కి ఇబ్బందికరంగా మారాయి. టీడీపీకి సెంటిమెంట్ కోటగా ఉన్న ఆ నియోజకవర్గంలో అంతర్గత విభేదాలు భగ్గుమెనడంతో అధిష్టానం రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్ నేతల మధ్య పోరుతో నియోజకవర్గంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే తన వ్యూహాన్ని మార్చుకుని దూకుడుగా జనాల్లోకి వెళ్తుండటంతో కీలక నాయకుల పర్యటనలు, పంచాయతీలు లేకపోవడం చూస్తుంటే అక్కడ టీడీపీలో విభేదాలు సమసిపోయాయి అంటున్నారు. సింగనమల నియోజకవర్గంలో పరిస్థితులు మారాయి అంటున్నారు. సింగనమలలో టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్నారు. ఇక్కడ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్న నాయకులు కలిసిపోయారా అనే చర్చ కూడా సాగుతుంది. సింగనమల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఎవరు గెలిస్తే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది సెంటిమెంట్ ఉండేది. గత 30 ఏళ్లుగా అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతూ వస్తుంది. కాంగ్రెస్ అధికారంలో ఉండగా శైలజనాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత టీడీపీ నుంచి శమంతకమణి, ఆమె కుమార్తె యామిని బాలా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత 2019లో వైసీపీ నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచి 2024 ఎన్నికల్లో టికెట్ కూడా సాధించుకోలేకపోయారు. టీడీపీ నుంచి అప్పటికే ఒకసారి ఓడిపోయిన బండారు శ్రావణిశ్రీ 2024 ఎన్నికల్లో మంచి మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక్కడ గెలవడం అంటే అది ఆషామాషి విషయం కాదు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు బండారి శ్రావణిశ్రీ. మొదట్లో అంతా సానుకూలంగానే సాగిన 2019 ఓటమి తర్వాత లోకేష్ సమక్షంలో సీనియర్ నాయకుల హామీలతో ఆమె విజయం అందుకోగలిగారు. కూటమి ప్రభుత్వం వచ్చినా ఇక్కడ అంతర్గత వర్గపోరు, ఏ చిన్న కార్యక్రమం జరిగినా అది ఎమ్మెల్యే శ్రావణి వర్సెస్ ఇతర నాయకులు అనే పరిస్థితికి దారితీసింది. ఎమ్మెల్యే వర్గం ఒకవైపు ఉండగా ఏడీసీసీ బ్యాంక్ చైర్మన్ మంటిమడుగు కేశవరెడ్డి, టీడీపీ సీనియర్ నేత ఆలం నర్సనాయుడు వంటి కీలక నేతల వర్గాలు మరోవైపు విడిపోయారు. దీంతో పార్టీలో చీలిక కనిపించింది. అధికార పార్టీలోనే ఉన్న నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఇటీవల మంత్రి లోకేష్ పర్యటనలో ఆమె కనిపించారు. పార్టీ పరిస్థితుల గురించి పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్కు వివరించినట్టుగా తెలుస్తుంది. కార్యకర్తలు పార్టీకి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి మంత్రి లోకేష్ ప్రాధాన్యత ఇస్తారు. టికెట్ కేటాయింపుల్లో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఎక్కడైనా కార్యకర్తలకు అన్యాయం జరిగితే వెంటనే సరిదిద్దుతారు. ఇటీవల కాలంలో సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ బాగా యాక్టివ్ అయిపోయారు. గ్రామాల్లో వరుస పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలు విని అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె గ్రామీణ ప్రాంతంలో ఫీల్డ్ పరిశీలనపైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఇది పార్టీలోని మునిపటి విభేదాలను సర్దుబాటు చేసుకునే ప్రయత్నంగా కూడా కనిపిస్తోంది. ఎందుకంటే గత 16 నెలలుగా ఆమె ఏం చేసినా జనంలోకి వెళ్ళలేదు. నియోజకవర్గం పైన ఫోకస్ పెట్టినా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ ప్రజల దగ్గరికి వెళుతున్నారు. తనకు ప్రతికూలంగా ఉన్న చోట ఆమె అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ 2 రోజుల పాటు పర్యటించినప్పుడు సింగనమల నుంచి ఎలాంటి అంతర్గత ఫిర్యాదులు, పంచాయతీలు లేకపోవటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయం అంటున్నారు. బండారు శ్రావణి దూకుడిగా జనంలోకి వెళుతుండటం, మరోవైపు మిగతా నాయకులు సైలెంట్గా ఉండడం చూస్తుంటే సింగనమలలో విభేదాలు సమసిపోయాయన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. టీడీపీ నాయకులంతా కలిసి లోకేష్ను కలవటం, అంతా బాగున్నట్టుగా ఫోటోలు దిగటం చూస్తూ ఉంటే సింగనమలలో ఆల్ ఈజ్ వెల్ అన్నట్టుగా మారిందంటున్నారు. అధిష్టానం మద్దతుతో ఎమ్మెల్యే శ్రావణి చేపట్టిన కొత్త వ్యూహం కూడా బాగా వర్కౌట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల కావల్లో తెలుగుదేశం పార్టీకి నష్టం చేసే ఎమ్మెల్యే తీరుపైన ఆయన కఠినంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లుగా కాపు కాస్తున్న మాలేపాటి సుబ్బానాయుడు కుటుంబానికి నేనున్నానంటూ అండగా నిలిచేందుకు, ధైర్యం చెప్పేందుకు దగదర్తి గ్రామానికి లోకేష్ చేరుకుని ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. కార్యకర్తలే ఫస్ట్ అనే లోకేష్ నినాదాన్ని నిజం చేస్తున్నారు. ఏ కష్టం వచ్చినా పార్టీ నాయకత్వం అండగా ఉంటుందని కార్యకర్తలకు, నేతల కుటుంబాలకు భరోసా ఇచ్చే ప్రయత్నంలో లోకేష్ ముందుంటారు. ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేస్తే అవమానించి వేధించిన తీరుపైన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పైన ఆగ్రహంతో ఉన్నారు. 2029లో కావలి టికెట్ కావ్యాకి దక్కకపోవచ్చు.
ఇప్పుడు సింగనమల్లో కూడా పార్టీకి నష్టం చేసే వారిని దూరంగా ఉంచుతానని సంకేతాలు ఇచ్చారు. కావలి మార్క్ హెచ్చరికలు సింగనమల్లో పనిచేశాయంటున్నారు. లోకేష్ పర్యటనతో కేడర్ తిరిగి సాధారణ స్థితికి వచ్చిందంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో ఏర్పడిన పరిస్థితుల్ని మంత్రి నారా లోకేష్ చక్కదిద్దుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందించేస్తాం. ప్లీజ్ సపోర్ట్ మెటా న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మెటా న్యూస్.